హాయ్ హలో నమస్తే. ఉత్తరాంధ్ర జిల్లాలను భారీ వర్షాల్లో అతలాకుతలం అయిపోతున్నది. ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా ఇప్పటికే విజువల్స్ చూడొచ్చు. పక్క మరో పక్క ఈరోజు హాట్గా మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇప్పటికే ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాల భారీ వర్షాలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని తెలుస్తున్నది. భారీ వర్షాలు, ఈదురుగాలులు, వరద ముప్పుపై జిల్లా అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్న మంత్రి కొండపల్లి విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలోని రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అక్కడ నెలకొన్న పరిస్థితులపై అన్ని శాఖల అధికారులను ఇప్పటికే సమాచారం అడిగి తెలుసుకున్న కొండపల్లి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులని ఆదేశించిన మంత్రి వరద ముప్పు పొంచి ఉందంటున్న వాతావరణ శాఖ సమాచారంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలని సూచించినటువంటి మంత్రి కొండపల్లి అట్లాగే కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు సేవలు అందిస్తూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేసిన మంత్రి కొండపల్లి పరిస్థితిని ఎదుర్కొనేందుకు బృందాలు సిద్ధంగా ఉండాలని, అవసరమైతే ప్రజలకు సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశం పంపించినటువంటి ముఖ్యమంత్రి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుందని, ఇది ఉత్తర వాయువు దిశగా ప్రయాణిస్తూ విశాఖ దక్షిణాగ్నేయ దిశలో ఇది కేంద్రీకృతమవుతుందని తెలిపిన మంత్రి కొండపల్లి పారదీపు, గోపాల్పూర్కు సమీపంలో తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత ఉత్తర వాయువు దిశగా పయనించడంలో రేపు ఉదయానికి బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని మంత్రి చెబుతున్నారు. తీవ్ర వాయుగుండ ప్రభావంతో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు ఇంకా కురుస్తున్న తరుణంలో అధికారులు అందరూ అలర్ట్గా ఉండాలని ఆదేశం ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు సరిచేయాలని అధికారులకు ఆదేశం పంపినట్టు తెలుస్తున్నది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, విజయనగరం జిల్లాలని రెడ్ అలర్ట్ ఉండడంతో ఇక ప్రజలు ఎవరు బయటికి రావద్దని సూచించినటువంటి మంత్రి కొండపల్లి ఇప్పటికే ఈ భారీ వర్షాల నేపథ్యంలోని చెట్టులు విరిగిపడ్డాయి. ఓ పక్క నాగావళి నది నుంచి పూర్తిగా భారీ స్థాయిలోని శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాలోని ఈ భారీ వర్షాలకి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకి పూర్తిగా వ్యవసాయం నేలమట్టమైందని తెలుస్తూ ఉన్నది. అతి భారీ నష్టంగా వ్యవసాయం పాడైందని కూడా తెలుస్తూ ఉన్నది. ఇది విశాఖ జిల్లాలోని అట్లాగే అనకాపల్లి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి వచ్చిన్నది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. అట్లాగే విజయనగరం, శ్రీకాకుళంలోని అలాగే ఎడతెరిపి లేకుండా వర్షాలకి ఇప్పటికే చెట్టులు, వాగులు, వంగలు పారుతూ ఉన్నాయి. ఇప్పటికే ఆ విజువల్స్లో మనం చూడొచ్చు మొత్తం అంతా కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వాస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం.